ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువ కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా చేసెను, వింతైన జనముగా చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణువులతోను, రాత్రి వేణువులతోను స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. పాడు సంఖ్య 383 లేక 380. ఇది ఏ సమయంబు రండి యేసును చేరండి అన్నారు. ఫస్ట్ 1, 2 లాస్ట్ వచ్చి చరణాలు పడదాం. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి,
రండి రక్షణ పొందండి. పాపులనందరినీ అనాథపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెనుగా. పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణము దానముగా నా ప్రాణమునిచ్చెనుగా. మరణపు ముల్లును విరిచి విజయమునిచ్చెనుగా. మరణపు ముల్లును విరిచి విజయమునిచ్చెనుగా. ఇది ఏ సమయంబో రండి యేసునిచే రండి. ఇక సమయములే రండి, రండి రక్షణ పొందండి. ఇక సమయములే రండి, రండి రక్షణ పొందండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు. గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు. గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి. తరుణముండగానే మీరు తయారవ్వండి. తరుణముండగానే మీరు తయారవ్వండి. ఇది ఏ సమయంబో రండి యేసునిచే రండి. ఇక సమయములే రండి, రండి రక్షణ పొందండి. ఇక సమయములే రండి, రండి రక్షణ పొందండి. సందేహపడకండి మీరు సాకులు చెప్పకను. సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. సందేహపడకండి మీరు సాకులు చెప్పకను. సత్యవాక్యమును మీరు సరిగా చూడండి. మరణ దినమును మన మెరుగము సుమ్మండి. మరణ దినమును మన మెరుగము సుమ్మండి. ఇది ఏ సమయము రండి రక్షణ సమయము లేదండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి.
జాలము చేయకను మీరు హేళన చేయకను కులము స్థలమనుచు మీరు కాలము గడపకను జాలము చేయకను మీరు హేళన చేయకను కులము స్థలమనుచు మీరు కాలము గడపకను తరుణముండగానే మీరు తయారవ్వండి తరుణముండగానే మీరు తయారవ్వండి ఇది సమయంబో రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి క్షణపం ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. పాట సంఖ్య 122 లేక 120. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్. పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్. పాపుల పాపము తొలగించుటకు పాపుల పాపము తొలగించుటకు నిత్య జీవమునిచన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై. సంకట క్లేశము భరించన్ నమ్రతతో దీనుడై. రక్షణ ద్వారము తెరచెను రక్షణ ద్వారం తెరచెను ప్రభువు నిత్య నిరీక్షణనిచ్చెన్. హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. హృదయమర్పించెదము
ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపమునకు తిరిగి వెళ్ళకు పాపమునకు నిలువకు పాపములో హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహం కాపాడు మా జీవితమూల కాపాడు మా జీవితమూల ఇది మా వినతి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయమర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి. ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు చదువుకొని దేవుణ్ణి ఆరాధిస్తాం. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు ఇటు అటు తిరగకూడదు, మాట్లాడకూడదు. పిల్లలను కూడా కొంచెం కంట్రోల్లో ఉంచుకోండి. ప్రతి ఒక్కరూ దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడండి. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనలు 45 మొదటి వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయమని కలము వలెనున్నది. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. కృపా కనికరము కలిగిన దేవా, మా గొంతులెత్తి నిన్ను గురించి పాడుకోవడానికి మీరు చూపిన నీ మహాకృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయంలో నీ మాటలు వినడానికి మేము సిద్ధపడి ఉండగా మాతో మాట్లాడండి. దేవాది దేవుడు అయిన మీరు మానవులమైన మమ్మల్ని సంధించండి. నీ వాక్యం అనే ఖడ్గముతో మమ్మల్ని సరిచేయండి. నీ వాక్యం అనే శృతితో కఠినమైన మా హృదయాలను మెత్తన చేయండి. నీ వాక్యం అనే క్షారముతో కడగండి. నీ వాక్యం అనే మూలమట్టం వేసి మమ్మల్ని సరి అయిన రీతిలో నీ స్వరూప్యములోనికి వచ్చినంతగా కృప చూపించండి. మాకందరికీ వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే స్వభావం దయచేయండి. అవ్వా, మీ వైపు చూస్తూ మీపై ఆధారపడుతూ మీ కృపా కనికరం కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో
స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని మందిరములో దేవుణ్ణి ఆరాధించడానికి మనం చేరి ఉన్నాం. మానవునందరి ఎడల దేవునికి ఉన్న కోరిక ఏమిటంటే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇది దైవ ఉద్దేశ్యం. మానవుని ఎడల దేవునికి ఉన్న కోరిక ప్రతి మానవుడు దేవుణ్ణి ఆరాధించాలి. ఆ ఆరాధన దేవుడు అంగీకరించాలంటే అది ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన అయి ఉండాలి. అబద్ధాలు ఆరాధిస్తారా? ఆరాధిస్తారు. రక్షణ లేకుండా కూడా దేవా నీవు నాకు రక్షణ ఇచ్చావు అని అంటే అది అబద్ధం కదా. కాబట్టి దేవుడు ఏంటో అర్థం చేసుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి మన హృదయము దేవునికి అప్పగించి హృదయములో నుండి వచ్చే మాటలే ఆరాధన. అందుకని మనం పాడుకున్నాం, హృదయం అర్పించదము దేవునికి, హృదయం అర్పించదము. కాబట్టి మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మానవ హృదయం దేవునికి కావాలంటున్నాడు. ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటారు. మానవుని హృదయం ఎందుకు దేవునికి కావాలి అంటే హృదయములో నుండి దేవునికి విరోధమైన పాపం పుడుతుంది. ఏమండి, బైబిల్లో రాయబడి ఉంది, బయట నుండి లోపలికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచవు కానీ లోపల నుండి బయటకు వచ్చే మనిషిని అపవిత్రపరుస్తాయి అని రాయబడి ఉంది. ఏమండి, బయట నుండి లోపలికి వెళ్ళే నీసు తిన్నా కౌసు తిన్నా ఏమండి మానవుడు అపవిత్రుడు కాలేడు. ఎందుకంటే మానవుని కడుపులో ఇంకా అసహ్యమైనది ఉంది. కాబట్టి బయట నుండి లోపలికి వెళ్ళే మనిషిని అపవిత్రపరచు, కానీ లోపల నుండి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఏంటివి? అసూయ, ద్వేషము, పగ, క్రోధము, అక్రమము, అన్యాయము, వ్యభిచారములు, దొంగతనములు, ఇవన్నీ హృదయములో నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా వివరంగా వ్రాయబడి ఉంది. కాబట్టి హృదయము ఘోరమైన పాపంతో కూడి ఉంది. అందుకని గ్రంథకర్త రాస్తాడు, హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవడు గ్రహింపగలడు? ఏమండి, హృదయాన్ని ఎవడు గ్రహింపగలడు? పైకి చాలా మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడుతారు, ప్రేమ చూపినట్లు కనిపిస్తారు, హృదయములో క్రోధము, అసూయ, ద్వేషము, పగలు కలిగి ఉంటారు. అందుకని దేవుడు అన్నాడు, ఆ హృదయం నాకు అప్పగిస్తే వాటిని పవిత్రపరుస్తాను, వాటిని పరిశుద్ధపరుస్తాను. కాబట్టి అలాంటి హృదయము కలిగిన వారే దేవుని చూస్తారు అని బైబిల్ గ్రంథములో వ్రాయించారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరు దేవుణ్ణి చూస్తారు? హృదయ శుద్ధి గలవారు. హృదయ శుద్ధి లేకపోతే దేవుడు అర్థం కాడు. ఏమండి, హృదయ శుద్ధి లేకపోతే దేవుడు అర్థం కాడు. హృదయ శుద్ధి కానీ లేకపోతే దేవుడిని ఎందుకు నమ్ముతారంటే ఏదో మేలు జరగాలని. మేలు జరగదు, మేలు జరగదు. దేవుని దగ్గర ఏదో ఆదాయం పొందాలని, మేలు పొందాలని, కోరికలు నెరవేర్చుకోవాలని దేవుని దగ్గరికి వస్తారు. కానీ హృదయంలో పాపము నివసిస్తే వారి కోరికలు దేవుడు
నెరవేర్చడు. కారణం ఏంటంటే దేవునికి పాపం అంటే అసహ్యం. దేవుడు పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. దేవునిలో పాపం ఉండదు, ఆయన పరిశుద్ధుడు. మానవుడు కూడా పరిశుద్ధుడుగా ఉండాలని దేవుని కోరిక. అందుకనే యేసుక్రీస్తు వారు మానవులందరి పాపముల కొరకై సిలువలో ప్రాణం పెట్టాడు. మానవునికి పాపమానికి వచ్చే జీతం, దాని ప్రతిఫలం మరణమై ఉండగా ఆ మరణం మానవుడు అనుభవించుట దేవునికి ఇష్టము లేక ఏమండి మన పాపముల నిమిత్తమై ఆయన సిలువ మరణం పొందాడు. మన దోషముల నిమిత్తమై ఆయన చంపబడ్డాడు. ఆయన దేవుడు గనుక ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి మానవులకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఆ గ్రంథం చదివి నన్ను అర్థం చేసుకోండి. మానవునికి దేవుని వాక్యం వినిపిస్తున్నాడు, మైకుల ద్వారా, టీవీల ద్వారా, అనేక మంది దైవ సేవకుల ద్వారా. ఎందుకు అంటే మీరు మారాలి, మీరు పరిశుద్ధులవ్వాలి. ఎందుకు అంటే మీరు ఈ లోకాన్ని వదిలితే నా దగ్గరికి రావాలి. ఈ లోకం శాశ్వతమైంది కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడికి వెళ్తావు? బైబిల్ ప్రశ్నిస్తుంది. ఏమండి, నువ్వు కలలు కనవచ్చు, నువ్వు నేను కోరికలు కలిగి ఉండొచ్చు. ఇదిగో నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా అభివృద్ధి అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, మిద్దెలు కట్టాలి, పొలాలు కొనాలి అని కలలు కని ఉండొచ్చు. నీ కలలన్నీ ఒక దినం పతనమైపోతాయేమో గ్రహించాలని దేవుడు నీకు ఈ ఉదయకాల సమయంలో ఆ మెల్లని స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. నువ్వు పరిశుద్ధుడు అవ్వు, అప్పుడు నువ్వు భూమి మీద ఆశీర్వదించబడతావు, పరసంబంధమైన ఆశీర్వాదం కూడా కలిగి ఉంటావు. ఇది గొప్ప ధన్యత, గొప్ప ఆధిక్యత. భూమి మీద ఆశీర్వాదం, పరలోకములో ఆశీర్వాదం. ఇన్ని ఆశీర్వాదాలు నీకు ఉండగా నీవు త్రోసివేసి దేవుణ్ణి వ్యతిరేకించి ఏమి చేయగలవు? బైబిల్ చెబుతుంది, రేపు నీది కాదు, రేపు నీది కాదు. ఆలోచించు, గ్రహించు, అర్థం చేసుకో, దేవుణ్ణి ఆరాధించు. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాల్లో కోరాహు కుమారులు ఒక మాట మాట్లాడుతున్నారు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. ఒక దివ్యమైన సంగతి. ఏంటి దివ్యమైన సంగతి అంటే దేవుని ప్రేమ. ఏంటండి? దేవుని ప్రేమ. దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. దేవుడు మానవుని సంధిస్తున్నాడు. దేవుడు మానవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసునా? దేవుని మాట నీ వినాలని. కాబట్టి కోరాహు కుమారులు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది. ఏమండి, అంత మాత్రమేనా? నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. రాజు యేసుక్రీస్తు వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన గురించి రాయబోచున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి రాయబోచున్నాడు. నా కలము త్వరగా రాయమని, ఏమండి, నా నాలుక త్వరగా వ్రాయమని కలము వలె ఉన్నది. కలము అంటే పెన్ను. త్వరగా రాయి, త్వరగా రాయి. నీ హృదయంలో ఉండేది త్వరగా రాయి. ప్రియ స్నేహితులారా, ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం దేవుని గురించి పొంగుతున్నామా? దేవుని గురించి ఆనందిస్తున్నామా?
ఆ ఆనందం ఎలా వస్తుందంటే దేవుడు నీకు అర్థమైనప్పుడు, దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నప్పుడు చెప్పనా శక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం నీకు కలుగుతుంది. ఏమంటే ఎవరన్నా ఎదురుట్టు చూసేవాళ్ళు నీకు ఎలా వచ్చింది అంత ఆనందం, నువ్వు ఎలా అంత సంతోషం కలిగి ఉన్నావు అంటే చెప్పడానికి శక్యము కాదు, చెప్పడానికి శక్యము. అదే దేవుడిచ్చే సంతోషం, దేవుడిచ్చే సంతోషం. ఈ సంతోషం నువ్వు కూడా అనుభవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటి దేవుని ప్రేమ? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని కృప మానవుని ఎడల హెచ్చుగా ఉంది. ఏమండి, దేవుని కృప మానవుని ఎడల హెచ్చుగా. ఎందుకు దేవుని కృప మానవుని ఎడల హెచ్చుగా ఉంది అంటే ఆ దేవుడు మానవులను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. మానవుడు దేవుణ్ణి ప్రేమించాలి కానీ మానవుడు దేవుణ్ణి ప్రేమించడములే, మానవుడు దేవుణ్ణి ఎదగడములే, మానవుడు దేవుని దగ్గరికి రావడంలే. ఏమండి, అయితే దేవుడే మానవుని ప్రేమించి మానవుని కొరకు దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు, ఈ గ్రహం మీదకి. అందుకని ఆయన అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏంటి కృప? ఏమండి, మానవుని ఎడల దేవునికున్న కృప ఏంటి అంటే మనం చేస్తున్న పాపానికి మనకు శిక్ష ఇవ్వలేదు, అది కృప. మానవుడు చేస్తున్న అక్రమ జీవితానికి చూస్తున్న దేవుడు శిక్షించాలి అంటే ఏ మానవుడు నివసించగలడా? ఎవడూ నివసించలేడు. మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమికి ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన కృప మానవుని ఎడల అంత ఉన్నతముగా ఉన్నది. కృప గురించి కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. చూడండి, మొట్టమొదటిది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాకృప చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఏమండి, పౌలు రాస్తూ ఉన్నాడు, పౌలు భక్తుడు రాస్తున్నాడు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. అయినను అంటే మానవుడు ఎలా ఉన్నాడు అంటే 3వ వచనములో వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు
పాత్రులమై ఉంటిమి. ఏమండి, గ్రంథకర్త ఎంత వివరంగా రాస్తున్నాడు. దేవుని మాటలు మానవునికి అర్థమవునట్లుగా రాస్తూ ఉన్నాడు. అయినను మనమందరము లోకములో ఉండే వారందరితో పాటు కలిసి ఏమండి మన శరీరము యొక్కయో మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనొచ్చు. కోరికలు శరీరం ఎట్ట చేస్తే అలా కోరికలు. పాపములో సంతోషించడం. ఏమండి, పాపములో సంతోషించడం. మనస్సు ఎలా నచ్చితే, మనస్సు ఎలా నచ్చితే, శరీరము ఎలా నచ్చితే ఆ విధంగా మనము ప్రవర్తించుచు మనకిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాం. దీని వలన వచ్చే ప్రతిఫలం దేవుడు అంటున్నాడు, ఆ కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఏమండి, దైవోగ్రతకు పాత్రులమై ఉంటి. మనకిష్టం వచ్చినట్లు బ్రతికితే దేవుని ఉగ్రత ఉంది అని బైబిల్ తెలియపరుస్తుంది. మనకిష్టం వచ్చినట్టు జీవిస్తే అది పాపం కాకపోతే రహస్యంగా ఎందుకు చేస్తావు? పాపం డైరెక్ట్ చేయొచ్చుగా. అది పాపం కాకపోతే, మనకిష్టం వచ్చినట్టు ప్రవర్తించడం పాపం కాకపోతే రహస్యంగా ఎందుకు చేస్తావు? డైరెక్ట్ చేయి. రహస్యంగా చేసావంటే ఏదో పాపం ఉంది. దానివలన దేవుని ఉగ్రత ఉంది. దానివలన ఏముంది? దేవుని ఉగ్రతగా ఉంది. అయినను దేవుని ఉగ్రత కింద ఉన్నను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాకృప చేత. ఏం కృప అంటే? ప్రేమ చేత. తన మహాప్రేమ. ఏంటి మహాప్రేమ? ఏమండి, ప్రేమలో మహాప్రేమ ఉంటుందా? ప్రేమలో మహాప్రేమ. ఏంటి మహాప్రేమ? మానవుడు ఎంత పొరపాట్లు చేస్తున్నా క్షమించడమే దానినే మహాప్రేమ అంటాం. అది మాత్రమే కాదు, మానవుని పాపముల కొరకు యేసు ప్రభు వారు సిలువలో మరణించడమే మహాప్రేమ. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఇప్పుడు మనం ఏమయ్యా? బ్రతికా. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత రక్షింపబడ్డాం? దేవుని కృపే మనల్ని రక్షించింది. దేవుని కృపే మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. దేవుని కృపే మనల్ని పవిత్రులుగా చేస్తూ పరలోకానికి సిద్ధపరుస్తూ ఉంది. ఎక్కడికి? ఒక దినం రాబోతుంది, మనమందరం పరలోక పౌరులం కాబోతున్నాం. ఒక దినం రాబోతుంది. పేతురు రాశాడు, పంచభూతములు మహావేంద్రముతో లయమైపోయే దినము రాబోతుంది. లోకమంతా ఈ లోకాన్ని విడిచిపెట్టే దినము రాబోతుంది. అప్పుడే పరలోక రాజ్యము మనకి ఇవ్వబోతుంది. దీన్ని ఏమంటారంటే ప్రేమ. కాబట్టి ఇది దేవుని కృప మనలను మహాప్రేమ చేత బ్రతికించి రక్షించింది. ఏం చేసింది? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. 16:5.
16వ అధ్యాయం 5వ వచనం. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరు కటాక్షింపలేదు. నీ యందు జాలిపడు ఒకడను లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఏమండి, మానవుని గురించి దేవుడు చెబుతున్నాడు. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. ఏ పనులు? మానవుడు పవిత్రుడు అవ్వాలని ఈ భూమి మీద ఎవరు కూడా చేయలేదు. నీ యందు జాలి పడిన వాడు ఒకడును కూడా లేడు. నీ యందు జాలి పడేవాడు ఒకడు కూడా లేడు. 6వ వచనంలో అంటాడు, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. దేవుడు ఏం చెప్పాడంట? నువ్వు బ్రతుకు. మానవుడు చనిపోవడానికి దేవుడు పుట్టించలే. మానవుడు పరిశుద్ధుడై బ్రతకాలని దేవుని కోరిక. మానవుడు పరిశుద్ధుడయ్యి బ్రతకాలని దేవుని యొక్క కోరిక. చూడండి, ఎహెజ్కేలు గ్రంథములో ఇంకొక మాట కూడా రాయబడు. 14వ అధ్యాయం 21వ